పీసీఓడి వర్సెస్ పీసీఓఎస్. పీసీఓడి అంటే ఓవరీస్ ఇమ్యూచ్యూర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఆర్ పార్షియల్లీ మెచ్యూర్డ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వేరేస్ పీసీఓఎస్ వచ్చేసి ఓవరీస్ ఎగ్స్ ని రిలీజ్ చేయడం స్టాప్ చేస్తుంది అనమాట. పీసీఓడిలో మనకి సీరియస్ కాంప్లికేషన్స్ ఉండవు. పీసీఓఎస్ లో మాత్రం వెరీ సీరియస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ టైప్ 2 డయాబెటీస్ కానీ, బీపీ, హార్ట్ డిజీజెస్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది. వేరేస్ పీసీఓడిలో చూస్తే ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది అనమాట. వీళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళు ఫర్టైల్ అవుతారు విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్. బట్ పీసీఓఎస్ లో సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫర్టైల్ అవ్వరు అనమాట. ఫర్టిలిటీ ఉండదు బికాస్ ఆఫ్ ఇరెగ్యులర్ పీరియడ్స్. దానివల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. సో ఈ బోత్ కేసెస్ లో మనం చూస్తే పీసీఓఎస్ లో కానీ, పీసీఓడిలో కానీ మీరు హెల్తీగా వెయిట్ తగ్గడం కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడము, మంచి హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయడము, జంక్ ఫుడ్స్ ని తినకుండా ఉండడము, ప్రాసెస్ ఫుడ్స్ ని తినకుండా ఉండడము అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఈ పీసీఓడిని, పీసీఓఎస్ ని రివర్స్ చేయడంలో ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూపిస్తాయి అనమాట. సో ఒకవేళ మీకు పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ ఉంటే, యూ వాంట్ టు రివర్స్ యువర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, సో కామెంట్ బిలో ఆర్ DM me. That's it from my end. Thank you very much.